సంగనా హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తోడ్ సమ్ కింగ్. ఫ్రెండ్స్, డెమో వీడియో చూసారు కదా. సో వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ చేయండి. వీడియో నచ్చిన కింద కామెంట్ బాక్స్లో తప్పకుండా అయితే కామెంట్ అయితే పెట్టండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరైతే ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైతే ఉంటే వాళ్ళైతే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో స్టార్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా వీడియోని అయితే ఫుల్ సాంతోడు వినాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేశాను. సో అక్కడికి వెళ్ళేది ఒకసారి అయితే ఫుల్ సాంతోడు వినండి. టెలిగ్రామ్ లింక్ వచ్చి డిస్క్రిప్షన్లో పెడతాను. అదేవిధంగా ఈ వీడియో కావాల్సిన బీట్ మార్క్ అండ్ సేక్రెడ్ ప్రిసెట్ లింక్ వచ్చి డిస్క్రిప్షన్లో ఉంటాయి. అదేవిధంగా ఈ వీడియోకి అయితే ఒక ఫంట్ అయితే యూజ్ చేశాను. ఆ ఫంట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఇప్పుడైతే మనమైతే ఒకసారి అయితే మీరైతే మీ ఫొటోస్ని అయితే 3 ఫొటోస్ని అయితే రిమూవ్ అయితే చేసుకోవాలి. సో మీరైతే రిమూవ్ చేసుకున్న ఫొటోస్ అయితే కొన్ని 3 ఫొటోస్ అయితే కావాలి మనకు. అది ఎలాగని మీకైతే చెప్తాను. మీరైతే క్రోమ్ అయితే ఓపెన్ చేసుకొని ఇక్కడైతే removebg.com అయితే కొట్టండి. removebg.com. సో ఇక్కడ ఈ విధంగా అయితే ఫస్ట్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ వచ్చి మీరైతే కొంచెం పైన స్క్రోల్ చేసుకోండి. సో ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ మీద క్లిక్ చేసుకోండి. ఏదో ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. సపోజ్ నేనైతే ఈ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఈ విధంగా అయితే యాడ్ చేసుకున్నాను. ఇక్కడైతే కొంచెం అయితే వెయిట్ అయితే చేయండి. వెయిట్ చేసిన తర్వాత ఇక్కడైతే చూడండి రిమూవ్ బీజ్ అయితే అయిపోయింది. సరే ఇక్కడ చూడండి ఈ విధంగా. నెక్స్ట్ వచ్చి ఏం చేస్తారంటే కింద డౌన్లోడ్ అయితే ఉంటుంది చూడండి. డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఆటోమేటిక్గా అయితే ఇక్కడైతే డౌన్లోడ్ అయిపోతుంది. తర్వాత ఇక్కడ బ్యాగ్ ఇలాగైతే మీరైతే ఫోటోస్ అయితే రిమూవ్ చేసుకోండి. తర్వాత ఇక్కడైతే మీరైతే ఎలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే చూడండి ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అయితే ఇలాగైతే ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తారంటే మీరైతే గ్రూప్స్ అయితే రెడీ చేసుకోవాలి. సింపుల్గా గ్రూప్ మీద ట్యాబ్ చేసుకోండి. ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి. ఇక్కడ వచ్చి ఫంట్ అయితే ఇక్కడైతే డైరెక్ట్ ఫంట్ అయితే యాడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఇచ్చాను అదే ఫంట్. తర్వాత ఫోటో మీద క్లిక్ చేసుకోండి. ఈ ఫోటో మీద క్లిక్ చేసుకున్న తర్వాత లేకుంటే మీరైతే రిమూవ్ చేసుకున్న ఫోటో అయితే ఈ విధంగా అయితే యాడ్ చేసుకోండి. ఇది కాదు, నేనైతే వేరే ఫోటో అయితే చూపిస్తాను మీకు అయితే యాడ్ చేసి. ఈ ఫోటో అయితే యాడ్ చేస్తున్నాను. ఇలా కింద స్క్రోల్ చేసుకొని ఈ ఫోటోని అయితే జూమ్ అవుట్ అయితే చేసుకోండి. జూమ్ అవుట్ అయితే చేసుకున్న తర్వాత ఈ విధంగా పెట్టండి. దీంట్లో ఎఫెక్ట్ అయితే ఉంటుంది ఒకటి. ఆ ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకొని ఇప్పుడు యాడ్ చేసుకున్న ఫోటోకి అయితే ఎఫెక్ట్ అయితే పేడ్ చేసుకోండి. ఈ విధంగా కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఇంత. తర్వాత ఈ ప్రీసెట్ ఇచ్చిన ఫోటోని అయితే డిలీట్ అయితే చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చేయండి. నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా ఎడిట్ చేసుకోండి. ప్లస్ మీడియా లెవెల్ ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. దీని కింద స్క్రోల్ చేసుకోండి. ఎఫెక్ట్లో వెళ్ళి కాపీ ఎఫెక్ట్ చేసుకొని ఇప్పుడు ఈ ఫోటోకి అయితే యాడ్ చేసుకోండి. కొంచెం జూమ్ అవుట్ అయితే చేసుకోండి. ఈ ఫోటోని ఈ విధంగా జూమ్ అవుట్ అయితే చేసుకొని ఇంత అయితే పెట్టేసండి. ప్రీసెట్ ఇచ్చిన ఫోటోని అయితే డిలీట్ చేసుకోండి. సో ఈ విధంగా అయితే మీరైతే ఫోటోస్ అయితే రీప్లేస్ అయితే చేసుకోవాలి. ఇలా కొన్ని గ్రూప్స్ అయితే కట్ అయిపోతాయి. సో చూసి అయితే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ నుంచి అయితే 4.0 నుంచి అయితే ఫోటోస్ అయితే యాడ్ చేసుకోండి. ప్లస్ మీడియా ద్వారా ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ పార్ట్ కట్ చేసుకుని ఫోటోని జూమ్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకోండి. కట్ చేసుకుని ఫోటోని జూమ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చి మళ్ళీ ఇంకో ఫోటో. ఇలా ఫోటోస్ అయితే మీరైతే చూసి అయితే యాడ్ చేసుకోండి. నేను ఎలా యాడ్ చేస్తున్నాను సో అలాగా. ఇలా చూసి అయితే మీరైతే మీ ఫోటోస్ అయితే యాడ్ చేసుకోండి అనమాట. ఇక్కడ చూడండి నేను ఎలా యాడ్ చేస్తున్నాను సో అలాగా. ఇలాగైతే చూసి అయితే మీ ఫొటోస్ అయితే అన్ని ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. ఇలాగే మళ్ళీ మీ ఫొటోస్ కాపీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకా అవి డబుల్ ఫొటోస్ అయితే ఉంటాయి. కాపీ చేసుకొని మళ్ళీ ఇక్కడ పేస్ట్ అయితే చేసుకోండి ఈ విధంగా. నెక్స్ట్ ఇలా అడ్జస్ట్ చేసుకోండి. ఇలా లాస్ట్ వరకు అయితే యాడ్ చేసుకోండి ఫొటోస్. నెక్స్ట్ ఇలాగైతే ఫొటోస్ అయితే యాడ్ చేసుకుంటే సింపుల్ బ్యాక్ అయితే వచ్చేయండి. సేక్రెడ్ ఫ్రైన్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడైతే 2 ఫొటోస్ అయితే వస్తాను. సో ఫస్ట్ ఫోటో మీద క్లిక్ చేసుకోండి. రేఫ్లో వెళ్ళి 3 సార్లు కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేయండి. బీట్ ఫ్రైన్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడైతే కొంచెం ముందుకు అయితే స్క్రోల్ చేసుకోండి. ఈ డబల్ బీట్ మార్క్ దగ్గర అయితే వచ్చేయండి. ఇక్కడ నుంచి అయితే స్టార్టింగ్లో 2 ఫొటోస్ ఏవైతే ఉంటాయి సో ఈ 2 ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. తర్వాత ఒక ఫోటో గ్యాప్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ 2 ఫొటోస్కి అయితే యాడ్ చేసుకోండి.
తర్వాత మళ్ళీ ఈ కొంచెం లాంగ్ ఫోటో అయితే వదిలిపెట్టండి. నెక్స్ట్ మళ్ళీ 2 ఫోటోస్కి అయితే యాడ్ చేసుకోండి. తర్వాత మళ్ళీ ఒక లాంగ్ ఫోటో అయితే పెట్టేసి నెక్స్ట్ 2 ఫోటోస్కి అయితే యాడ్ చేసుకోండి. ఇలాగే లాస్ట్ వరకు అయితే ఈ ఫోటో వరకు అయితే యాడ్ చేసుకోండి. తర్వాత మళ్ళీ సింపుల్గా బ్యాక్ వచ్చేయండి, సీక్రెట్ ప్యాన్ అయితే ఓపెన్ చేసుకోండి. తర్వాత ఈ సెకండ్ ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోండి. మళ్ళీ దీపం అయితే ఓపెన్ చేసుకొని ముందుకైతే వచ్చి ఈ లాంగ్ ఫోటో ఏదైతే ఉంటుందో ఈ మిడిల్లో ఈ ఫోటో దీనికైతే యాడ్ చేసుకుని ఇలాగైతే మిడిల్లోకి ఎక్కడైతే లాంగ్ ఫోటో ఉంటుందో చూసి అయితే మీరైతే ఈ సెకండ్ ఎఫెక్ట్ అయితే పేడ్ చేసుకోండి అన్ని ఫోటోస్కి. ఈ ప్లేస్లో ఇలాగైతే మీరైతే పేస్ట్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ఈ ఫోటోకి సింపుల్గా ఇలాగైతే మీరైతే ఫోటోస్కి ఎఫెక్ట్ అయితే పేడ్ చేసుకోండి. ఇలా చూసి అయితే నెక్స్ట్ వరకు ఈ ఫోటో అయితే పేడ్ చేసుకోండి సింపుల్గా. సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఫోటోస్ అయితే యాడ్ చేసుకున్నారు. సింపుల్గా ఈ వీడియోని ఎక్స్పోర్ట్ వస్తుంది పైన ఎక్స్ట్రా క్లిక్ చేసుకొని వీడియోలో వెళ్ళండి. ఎక్కడైతే మీ మొబైల్ ఎంత సపోర్ట్ చేస్తుందో సో అంత రెజల్యూషన్ అయితే ఇక్కడ పెట్టేసుకొని కింద క్వాలిటీ హై పెట్టుకొని ఎక్స్ట్రా క్లిక్ చేసుకోండి. వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్ ఐ హోప్ మీకు అయితే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చితే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. సో వీడియో నచ్చింది కింద కామెంట్ బాక్స్లో తప్పకుండా అయితే కామెంట్ అయితే పెట్టండి. నెక్స్ట్ మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. సో అంతవరకు బై ఫ్రెండ్స్.